టీఆర్ఎస్ తో సిపిఐ జట్టు కడుతుందన్న ఊహాగానాలతో నల్గొండ జిల్లాలో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. సిపిఐ పొత్తు వ్యవహారం జిల్లాలో టీఆర్ఎస్ నేతలకు కునుకు పట్టనీయడం లేదు. పొత్తుల్లో భాగంగా దేవరకొండ, మునుగోడు అసెంబ్లీ స్థానాలనే సిపిఐ కోరుకునే అవకాశం ఉంది. దేవరకొండ అసెంబ్లీ స్థానాన్ని సిపిఐకి కేటాయిస్తే టీఆర్ఎస్ శ్రేణులు ఏ మేరకు సహకరిస్తారనేదే ఇప్పుడు హాట్ టాపిక్. దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఐ 6 సార్లు ప్రాతినిధ్యం వహించింది. 1985, 1989, 1994 ఎన్నికలలో వరుసగా టీడీపీతో పొత్తు పెట్టుకుని గెలిచింది. 1999లో ఒంటరిగా బరిలోకి దిగగా త్రిముఖ పోటీలో ఓటమిని చవిచూసింది. ఇక 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని విజయం సాధించింది. 2009లో మహాకూటమి తరపున ఎన్నికల బరిలోకి దిగగా ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ ను విజయం వరించింది. ఇప్పుడు టీఆర్ఎస్ తో కలిసి పోటీకి దిగాలని వ్యూహాలు రచిస్తుంది. అయితే స్థానిక గులాబీ నేతలు సిపిఐకి సహకరిస్తారో లేదో అర్థం కాని పరిస్థితి. ఇటీవలి సర్పంచి సహకార ఎన్నికలలో సిపిఐ అంతగా ప్రభావం చూపలేకపోయింది. కంచుకోటగా పేరున్న గ్రామాల్లోనూ పట్టుకోల్పోయింది. ఈ పరిస్థితిలో ఒంటరి పోరుకు సాహసించే స్థితిలో లేకపోవడంతో ఏదో ఒక పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తేనే తమకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. దేవరకొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జి ఇప్పటికే సిపిఐతో పొత్తును పసిగట్టి టికెట్ కోసం ప్రయత్నం చేయకుండా మున్సిపాలిటీ చైర్మన్ పదవిపై కన్నేశారు. నామినేషన్ దాఖలు చేసి ప్రచారం ముమ్మరం చేశారు. ఇక మునుగోడులో ఇప్పటికే కూసుకుంట ప్రభాకర్, కర్నె ప్రభాకర్ టీఆర్ఎస్ టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సిపిఐతో పొత్తు వ్యవహారం వీరిద్దరి ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది. సిపిఐతో పొత్తుపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని జిల్లా నేతలు ఎదురు చూస్తున్నారు.